కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తాజాగా రిలీజ్ అయిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మన హైదరాబాదుకు చెందిన కీర్తి సంజన పూడి అనే ఒక అమ్మాయి చరిత్ర సృష్టించింది. స్టేట్ టాప్ మార్క్స్ తెచ్చుకొని ఆ అమ్మాయి ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు కీర్తి మనతో ఉంది. ఆ అమ్మాయిని అడిగి ఇలాంటి ఓ సక్సెస్ ఎలా సాధ్యమైంది, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి తన ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యింది, అండ్ తనకి ఎవరు ఇన్స్పిరేషన్గా నిలిచారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కీర్తి. హాయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీ మార్కు షీట్ చూసాను అనమాట. అన్నిట్లో 60, 60, 60, 460s. అండ్ లాంగ్వేజ్లో ఫుల్ మార్క్స్ వేయకూడదని 1 మార్క్ తీసినట్టున్నారు, లేకపోతే 100%. అండ్ ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం ఎలా సాధ్యమైంది? అంటే స్కూల్ కూడా చాలా హెల్ప్ అయింది. తర్వాత కాలేజ్లో కూడా రెగ్యులర్ రివిజన్స్ అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా రెగ్యులర్గా ఉండేవి. సో ఆ ప్రాక్టీస్ వల్ల అండ్ టీచర్స్ గైడెన్స్ వల్ల అలా. అంటే మీ 10th క్లాస్ ఎక్కడ చదివారు ఫస్ట్? నేను 10th క్లాస్ నారాయణలోనే జూబ్లీహిల్స్ బ్రాంచ్లో చదివాను. ఓకే. అక్కడ మా క్లాస్ టీచర్ కూడా తేజ సార్ అని వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. సో అది కూడా చాలా హెల్ప్ అయింది. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? ఇంటర్మీడియట్ కూడా నారాయణనే, ఎస్ఆర్ నగర్ క్యాంపస్లో బైపీసీ. ఓకే. అక్కడ కూడా మా ప్రిన్సిపల్, మా ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్టివ్గా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. 10thలో ఎంత మార్క్స్ వచ్చినాయి మీకు? 10thలో 10 CGPA వచ్చింది. ఓకే. సో అక్కడ నుంచి బైపీసీ జాయిన్ అయ్యారా? అంటే బైపీసీ ఎందుకు? బైపీసీ అంటే డాక్టర్ అవ్వాలని ఉండింది. ఓకే. దానివల్ల బైపీసీ. ఓకే. అండ్ మీ కాలేజ్ విషయానికి వస్తే, అంటే ఒక స్టూడెంట్ బాగా చదువుతున్నప్పుడు ఆ స్టూడెంట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి వాళ్ళకి ఎలాంటి ఒక గ్రౌండ్ వర్క్ చేస్తారు వాళ్ళు? మీకు ఒక వర్క్ షీట్ ప్రిపేర్ చేయడం కానీ? వాళ్ళు రెగ్యులర్గా అసైన్మెంట్స్ ఇస్తారు. ఓకే. అండ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఎగ్జామ్ అవిన వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీద అనాలిసిస్ మీటింగ్స్ ఉంటాయి. ఓకే. ఎర్రర్ లిస్ట్స్ అని ఉంటాయి టు ఇంప్రూవ్ అవర్ మిస్టేక్స్ అలా. అండ్ మొత్తం మీ ఎగ్జామ్స్ టైం ఉంటుంది కదా, అంటే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ ఎగ్జామ్ క్లోజ్ అయ్యేదాకా ఈ మొత్తం ఎన్ని రోజులు జరిగింది ఎగ్జామ్స్ మీకు? మాకు ఐపీ రిలేటెడ్ అయితే ఒక 1 month జరిగింది. 1 month వరకు జరిగింది. సో ఈ 1 monthలో స్ట్రెస్ ఏమన్నా ఫీల్ అయ్యారా? ఎందుకంటే మీకు ఒక టార్గెట్ అంటూ పెట్టుకొని ఎగ్జామ్స్ అటెండ్ చేశారు. సో ముందే ఎక్స్పెక్ట్ చేశారా స్టేట్ ర్యాంక్, అంటే స్టేట్ టాప్ మార్క్స్ రావాలని చెప్పేసి? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, బట్ హోప్ ఉండే. సో అది ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఓకే. 440కి 438. సో అంటే లాంగ్వేజ్లో కొన్ని ఒక మార్కు పోయింది, లేకపోతే 100% మార్క్స్. అంటే మిమ్మల్ని ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం, మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? మా మమ్మ. ఎవరు? మా మమ్మీ. మమ్మీ ఏం చేస్తారు? అమ్మ మీడియాకి వర్క్ చేస్తుంది. ఓకే. అండ్ డాడీ టీచర్. ఓకే. అంటే మీ డైలీ రొటీన్లో వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు? మిమ్మల్ని ఎంత కేర్గా చూసుకుంటారు? అంటే జనరల్లీ పేరెంట్స్ స్ట్రెస్ చేస్తారు కదా, మాకు అలా ఉండదు. ఇంకా నేను ఎక్కువ చదువుతుంటే కూడా బ్రేక్స్ తీసుకోమని బయటకు తీసుకెళ్ళి అలా సపోర్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఎగ్జామ్స్ టైంలో మీరు ఆ టెన్షన్ నుంచి కానీ లేకపోతే ఆ స్ట్రెస్ నుంచి కానీ రిలీఫ్ అవ్వడానికి ఏమేం చేసేవారు? నేను ఎవ్రీడే షటిల్ ఆడేదాన్ని గ్యాప్స్లో. ఓకే. అండ్ బయటకు వెళ్ళి ఒక వాకింగ్ అలా. అండ్ నారాయణ కాలేజ్ అంటే పిల్లల్ని బాగా తోముతారు, పిండేస్తారు, ఇలాంటి ఒక టాక్ ఉంది. బట్ గుడ్ మార్క్స్ అయితే వస్తాయి కానీ పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పెడతారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. అది దాన్ని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? ప్రెషర్ వాళ్ళు ఏం చేయరు, అది మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఓకే. మనం ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అయితే ఎవ్రీ డే చదివితే ప్రెషర్ ఏం అనిపించదు. మార్క్స్ వచ్చిన తర్వాత మీ ప్రిన్సిపల్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మా ప్రిన్సిపల్ కంగ్రాచులేట్ చేశారు. హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మీ తోటి ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ కూడా దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ మీ. వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చేశారు, అప్రిషియేట్ చేశారు. దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ అమ్మ నాన్న నుంచి ఏం గిఫ్ట్ వచ్చింది? ఇంకా అయితే రాలేదు. ఏం ప్రామిస్ చేస్తున్నారు? నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. అండ్ ఎగ్జామ్స్ టైంలో అంటే ఒక నార్మల్ మార్క్స్ రావాలంటేనే చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది. ఎగ్జామ్స్ చదివే టైంలో మీరు ఏంది సీతమ్మ వాకిట్లో సినిమాకి వెళ్ళారంట? అంటే సినిమాకి వెళ్ళి మరి స్టేట్ టాప్ మార్క్స్ కొట్టచ్చా? కొట్టచ్చు. అంటే చదివే టైంలో చదివి మిగతా టైంలో రిలాక్స్ అయితే అది హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్కువ మెమరీ రిటెన్షన్ ఉండి ఇట్ విల్ రియలీ హెల్ప్. ఓకే.
అండ్ మీరు ఎంత సింపుల్గా నేను స్ట్రెస్ తీసుకొని చదవలేదని చెప్పినా కానీ ఆ మార్క్స్ చూసిన తర్వాత అయితే మేము అసలు నమ్మలేము. సో చాలా హార్డ్ వర్క్ అయితే చేసి ఉంటారు. పర్ డే ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? పర్ డే ఒక 5-6 అవర్స్. అంతేనా? అంటే ఎలా ఉండేది మీ షెడ్యూల్ ఒకసారి చెప్పండి? మార్నింగ్ 8 to 6 కాలేజ్ ఉండేది. ఓకే. అండ్ దెన్ ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అయ్యేది. ఉమ్, తర్వాత 8 నుంచి 10 వరకు అలా చదివి మళ్ళీ మార్నింగ్ 3:30 to 6:30 అలా చదివేదాన్ని. ఉమ్. అండ్ స్కూల్లో కూడా కాలేజ్లో కూడా చదివి. అండ్ కాసేపు మీ చదువు విషయం పక్కన పెడదాము. ఉమ్. అంటే ఇప్పుడు ఈ టీనేజ్ ఏజ్లో చాలామందికి ఏంటంటే సినిమాలకు వెళ్ళాలని, ఎక్కువ సినిమాలకు వెళ్ళాలని, లేకుంటే ఒక రీల్స్ చేయాలని ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి బ్యారియర్స్ మీకు లేకుండా వీటిని దాటుకొని సక్సెస్ అయ్యారు. బట్ ఎప్పుడో ఒకప్పుడు వీటిని మిస్ అయిపోతున్నానని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మీకు? మీ చుట్టూ అందరూ ఎంజాయ్ చేస్తా, Yeah. అందరూ ఆడుకుంటా, లేకపోతే ఫోన్లు చూసుకుంటా, రీల్స్ చేస్తూ ఇలా చేస్తున్నప్పుడు ఎలాంటి ఆనందాలు మిస్ అయ్యారు ఈ సక్సెస్ కోసం? మీరు మిస్ అయ్యారు కాదు, మిస్ చేసుకున్నారు. చాలా గ్యాదరింగ్స్, ఫ్యామిలీ పార్టీస్, ఓకే. ఎక్కువసేపు టీవీ చూడలేకపోవడం, Okay. మూవీస్ అలా చాలా మిస్ అయ్యాము. ఉమ్, బట్ ఇట్స్ ఓకే. ఉమ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ రాబోతున్నారు అనమాట. సెకండ్ ఇయర్కి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? సెకండ్ ఇయర్కి ఇప్పటికైతే ఏమనుకోలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. గో విత్ ద ఫ్లో. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఉమ్, తెలుగులో ఎవరు లేరు. సరే ఎక్కడుంటే అక్కడే చెప్పండి. హిందీలో రణబీర్ కపూర్. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే మీలాగా బాగా చదివేవాళ్ళు అసలు సినిమాలు చూడరని. నేను చాలా చూస్తాను. అవునా? తెలుగు హీరోలు ఎవరు నచ్చలేదా? నచ్చుతారు, అలా చూస్తాను, బట్ అంత ఫేవరెట్ అనే ఎవరు లేరు. అండ్ మొత్తం మీకు 6 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో అంటే మీరు అన్నిట్లో 10% తెచ్చుకున్నారు. బట్ ఏది మీకు బాగా క్లిష్టమైంది? అంటే దేనికోసం బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది? జువాలజీ కోసం. ఎందువల్ల? అందులో డయాగ్రామ్స్ చాలా ఉంటాయి, థియరీ చాలా ఉంటుంది, ఉమ్, మెమరీ బేస్డ్ ఉంటుంది చాలా. సో దానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్. అండ్ ఈజీ సబ్జెక్ట్ ఏది మీకు? ఈజీ అంటే ఫిజిక్స్. అది ఎందుకు? అది ఫార్ములాస్ ఉంటాయి కదా, చాలా కష్టం కదా. ఉంటుంది, డెరివేషన్స్ ఉంటాయి, బట్ సింపుల్గా అనిపించింది. ఓకే. అంటే మీకు మ్యాథ్స్ కూడా బాగొచ్చు? అంతేం రాదు, కానీ ఫిజిక్స్ అయితే బాగా అనిపించింది. 10th ఎన్ని మార్క్స్ మీకు మ్యాథ్స్లో? 10 CGPA. ఓకే. అయితే మార్క్స్ అన్నిట్లో టాపర్ అయ్యి మీరు. అండ్ మీరు చదువుతున్న అదే బ్రాంచ్లో మీతో పాటు వేరే అమ్మాయికి కూడా సేమ్ మీలాగే టాప్ మార్క్స్ వచ్చినాయి అనమాట. తన పేరేంది? శ్రీహర్షిత. శ్రీహర్ష్. నీ ఫ్రెండేనా తను? ఇద్దరు కలిసి చదివేవాళ్ళ? యా. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చదివి కలిసి ప్లాన్ చేసి టాప్ మార్క్స్ కొట్టారు అనమాట. తను ఎలా ఫీల్ అవుతుంది? తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఉమ్, తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తుంది, బట్ తను బాగా చదివి బాగా రాసింది. ఉమ్. తను కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది, నేను చూసాను అది. మనం ఒక సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇది నీ చదువుకి నీ మార్క్స్కి సంబంధం ఉంది. మా అబ్బాయిల బాధ, ఎందుకు ఎప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినా మీకే ఎక్కువ మార్కులు వస్తాయి, మీరే ఎక్కువ మంది ఎక్కువ పాస్ అవుతారు? ఏమో, మేబీ హ్యాండ్ రైటింగ్ వల్ల అవ్వచ్చు. అంటే మా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా? తెలీదు, అది చెప్పలేము. ఓకే. అంతే, అంత రీజన్స్ అని ఏం లేవు, అది ఇంకా మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అండ్ మీరు స్టార్టింగ్ అంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ ఎవరైనా అక్కడి నుంచి సీరియస్గా తీసుకుంటారో, ఒక గోల్ సెట్ చేసుకుంటారు. అలా సెట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఈ సక్సెస్ కొట్టేదాకా మీ మొత్తం ఎడ్యుకేషన్లో మీకు బాగా నచ్చిన సార్ ఎవరు? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆ సార్ ఎవరు? నాకు 9th 10th తేజ సార్ ఉండే. ఓకే. ఆయన చాలా హెల్ప్ చేశారు 10th కూడా. ఓకే. ఆయననే. సో అక్కడి నుంచి మీకు ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్ళడం అలా అలవాటు అయింది అనమాట. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా మీరు ఇదే మార్క్స్ తెచ్చుకోవాలని ఒక ప్లాన్ పెట్టుకుంటే, ఆ ప్లాన్ ప్రకారం చదవాలనుకుంటే ఎలాంటి బ్యారియర్స్ దాటాలని మీరు అనుకుంటున్నారు? అంటే కొన్ని ఇబ్బందులు అయితే వస్తుంటాయి. ఆ ఇబ్బందులు ఏ ఇబ్బందులు రావచ్చని అనుకుంటున్నారు? అంటే ఎక్కువ మీరు ఒకవేళ సినిమాని కట్ చేయాలనుకుంటున్నారా? లేకుంటే ఇప్పుడు స్పోర్ట్స్ నడుస్తుంది, స్పోర్ట్స్ కట్ చేయాలనుకుంటున్నారా? మీకు షటిల్ బాగా ఇష్టం అనుకుంటాను, షటిల్ ఆపాలనుకుంటున్నారా? లేదంటే నేను ఏమీ ఆపను, మళ్ళీ ఏ మార్క్స్ కొట్టి చూపిస్తానంటారు? నిజంగా ఏది ఆపను. చదివే టైంలో చదవాలి, రిలాక్స్ అయ్యే టైంలో రిలాక్స్ అవ్వాలి, కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే అది చిన్నప్పటి నుంచి అనిపించేది డాక్టర్ అని. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ ఉండింది. ఓకే. సో వాడు సేవ్ అయ్యింది ఆబ్వియస్లీ డాక్టర్స్ వల్లే, కాబట్టి అది చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. వెరీ గుడ్ స్టోరీ. ఇంత పెద్ద సక్సెస్ తర్వాత మీ రిలేటివ్స్
అంటే ఫ్రెండ్స్ అయితే కొంచెం దూరంగా ఉంటారు, అమ్మా నాన్న అయితే మీరు ఎంత సక్సెస్ కొట్టినా మీరు ఏం సాధించినా వాళ్ళకి హ్యాపీ. అండ్ మీ రిలేటివ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా గ్రాండ్ పేరెంట్స్, మా పెద్దమ్మ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మ్మ్. వాళ్ళు కూడా అద్దరు ఆల్మోస్ట్ విత్ టీయర్స్ అనమాట. చాలా ఓకే. హ్యాపీ. అండ్ ఎప్పుడైనా సరే ఒక చైల్డ్ సక్సెస్ కొట్టిందంటే అమ్మ నాన్న వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ జర్నీని చూసి కొంత ఇన్స్పిరేషన్ అయి ఉంటారు అనమాట. మీ మదర్ అండ్ ఫాదర్ ఎలాంటి కష్టాలు పడ్డారు మీకు తెలిసి? మా బ్రదర్ హెల్త్ ఇష్యూ అప్పుడు ఓకే. చాలా ఫేస్ చేశారు. మ్మ్. సో వాళ్ళని చూసి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. మ్మ్. ఇంకా నేను ఇంత చదవడానికి రీజన్ కూడా అంతే, ఆ స్ట్రగుల్ చూడడమే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా అంటే మ్యాథ్స్కి అయితే ఒక థియరీ ఉంటుంది. మ్యాథ్స్లో సెంటు కొట్టడం అంటే చాలా ఈజీ. బట్ వీటిల్లో సెంటు కొట్టడానికి ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నారు మీరు? అంటే డయాగ్రామ్స్కి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అండ్ థియరీకి కొంతవరకు బట్టి పట్టాల్సి వస్తుంది, కొంతవరకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్ళారు? ఫస్ట్ రోజు టైం టేబుల్ వేసుకునేదాన్ని ఎగ్జామ్ ముందు. ఓకే. ఎలా అంటే లాంగ్ ఆన్సర్స్కి ఇంతసేపు, షార్ట్ ఆన్సర్స్కి ఇంతసేపు, డయాగ్రామ్స్కి ఇంతసేపు అని. అది ఫాలో అవుతూ డయాగ్రామ్స్కి అయితే ఎక్కువ ప్రాక్టీస్ పడుతుంది, థియరీ గుర్తుంటుంది కానీ ఓకే. ఆ డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి థియరీ కూడా ప్రాక్టీస్ మీదనే ఓకే. డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళము. దానివల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ మీ క్లాస్ టీచర్స్ ఏమన్నారు? మా క్లాస్ టీచర్స్ వాళ్ళు కూడా అంటే చాలా సబ్జెక్ట్ టీచర్స్ నేను అడిగేది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఏమన్నారు? ఏమన్నారంటే లైక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, నేను చేయలేదు కానీ. సో వాళ్ళు అంతేం షాక్ అవ్వలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఎగ్జామ్స్కి ముందే మీరు టాపర్స్ని ఒక బ్యాచ్గా చేయడం, వీళ్ళైతే ఎక్కువ మార్క్స్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఇలా ఏమైనా జరిగిందా? జరిగింది. ఓకే. ఒక 70 స్ట్రెంత్లో 30 స్ప్లిట్ చేసి ఓకే. ఫోకస్ ఎక్కువ ఏం చేయరు కానీ స్టడీ ఆర్ ఎఫెక్టివ్గా ఉండడానికి ఓకే. అలా ప్లాన్ చేస్తారు అంతే. అంటే ఎక్స్ట్రా అవర్స్ ఏమైనా ఉంటాయా మీకు, లేకుంటే ఎక్స్ట్రా టీచింగ్ అని అట్టే ఉన్నాయి? ఎక్స్ట్రా టీచింగ్ ఏమి ఉండదు, జస్ట్ స్టడీ ఆర్ ప్రొడక్టివ్గా అవ్వడానికి డిస్టర్బెన్స్ లేకుండా అలా కొన్ని మాక్ టెస్ట్ పేపర్స్ లాగా ఇస్తూ అలా ప్లాన్ చేస్తారు. ఒకవేళ డాక్టర్ అయితే ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఇండియాలోనే. ఇండియాలోనేనా? వై ఇండియా? ఏమో, అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి. ఓకే. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ వేరే అమ్మాయి మీతో పాటు టాప్ మార్క్స్ తెచ్చుకుంది కదా, సో తన ఇన్స్పిరేషన్ ఎవరు కాలేజీలో? అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతున్నాను. ఏ లెక్చరర్? తనకి నాకు తెలిసి మా ఫిజిక్స్ సార్ అంటే చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే ఆయన కూడా చాలా బాగా చెప్తారు. సో నాకు తెలిసి మా ఫిజిక్స్ సార్ తనకి. అంటే మిగతా కాలేజీలతో పోల్చుకుంటే ఇప్పుడు టాప్ మార్క్స్ వచ్చిన బైపీసీలో టాప్ మార్క్స్ వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లోనే ఉన్నారు. సో అక్కడ స్పెషల్ ఏంది ఎడ్యుకేషన్లో? ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఓకే. ప్రిన్సిపల్ కూడా చాలా డిసిప్లిన్డ్గా అలా తీసుకెళ్తారు కాలేజ్ని. ఎక్కువ లీవ్స్కి ఇవి లేకుండా. సో చాలా డిసిప్లిన్డ్గా రెగ్యులర్ రివిజన్స్తో ప్రాపర్ ప్లానింగ్తో ఫ్యాకల్టీ బాగుంటుంది. సో అలా. అండ్ మీరు అల్లరి చేయడానికి కుదరదు అయితే? చేస్తారా అల్లరి మీరు? బ్రేక్స్లో ఎంజాయ్ చేస్తాం కానీ క్లాసెస్లో కష్టం. అండ్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో మొత్తం ఇంటర్మీడియట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు లీవ్స్ ఎప్పుడైనా తీసుకున్నారా? చాలాసార్లు తీసుకున్నా. చాలాసార్లు తీసుకున్నారు. అండ్ మీరేమో ఎక్కువ సమయం చదవరు, అండ్ ఎగ్జామ్స్ టైంలో ఏమో సినిమాకి వెళ్తారు, షటిల్ ఆడతారు, కానీ టాప్ మార్క్స్ వచ్చినాయని చెప్తారు. మీ సీక్రెట్ ఎవరికి తెలియకూడదు అన్ని దాచిపెడుతున్నట్టున్నారు. సీక్రెట్ ఏం లేదు, నాకు అదొక్కటి మెమరీ బాగుంటుంది. ఓకే. బైపీసీ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అదే. సో కొంచెం ఒకసారి చదివినా బాగానే గుర్తుంటుంది, దాన్ని ఓన్ వర్డ్స్లో ప్రజెంట్ చేయడం అలా వచ్చేస్తుంది. అండ్ మీకు ఈ 1 ఇయర్లో ఎంత చదివినా రావట్లేదు, అర్థం కావట్లేదు, బాగా కష్టపెట్టింది, నేను నేర్చుకోలేకపోతున్నా అని ఎక్కువ సమయం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? జువాలజీనే. ఎందువల్ల? అర్థమవుతుంది కానీ అది చాలా థియరీ ఉంటుంది కాబట్టి చాలా మెమరీ అవసరము. అది ఎంత చదివినా ఎట్ పాయింట్ మర్చిపోతాము. సో దాన్ని రివైజ్ చేసి ఎక్కువ చేయాలి. అంటే రీసెంట్గా ఈ రోజే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. సో చాలామంది మీలాగే ఇప్పుడు డాక్టర్స్ అవ్వాలని, వాళ్ళ పాత్ డాక్టర్ అవ్వాలంటే ఇక్కడే మార్చుకోవాలి, ఎంపీసీనా బైపీసీ అంటే ఇటువైపు వచ్చేయాలి. సో ఇప్పుడు డిసిషన్ తీసుకోవడానికి చాలామంది భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఎలాంటి స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి ఆలోచన కూడా సరిగ్గా వస్తుండదు. సో బైపీసీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బైపీసీ తీసుకోవాలంటే ఫస్ట్ చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. స్ట్రెంగ్త్ మీన్స్
అంటే ఎక్కువసేపు చదవాలి, ఓకే. ఎక్కువ స్పాన్ చదవాలి, అంత ఈజీగా ఉండదు. డైలీ చదువుతుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఒకటేసారి లాస్ట్‌లో బర్డెన్ పడకుండా డైలీ చదవాలి. సో, అలా చేయగల సామర్థ్యం ఉంటే బైపీసీ వైపు రమ్మంటారు. హ్మ్. అండ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు చాలామంది కూడా ఫస్ట్ నుంచి బాగా చదివి ఎగ్జామ్స్ టైంలో జస్ట్ రివిజన్ చేసుకొని ఎగ్జామ్స్ అటెండ్ అవుతారు. కొంతమంది మాలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బాగా చదవరు, ఎగ్జామ్స్ టైంలో బాగా హార్డ్ వర్క్ చేసేసి బట్టి పట్టేస్తారు, ఎగ్జామ్స్కి వెళ్తారు. బట్ ఇద్దరిలో మార్క్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు. అవును. మీకేది బెస్ట్ చాయిస్? ఫస్ట్‌దే బెస్ట్. ఫస్ట్ ఎందుకంటే ఒకటేసారి లాస్ట్‌లో బర్డెన్ ఫీల్ అవ్వకుండా డైలీ కొంచెం కొంచెమైనా చదువుతామంటే లాస్ట్‌లో బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పటికైతే ఏం లేదు. ఫస్ట్ నీట్ రావాలి. ఓకే. ఎంబీబీఎస్ అయ్యాక ఎంబీబీఎస్ అయ్యాక ఆ తర్వాత ఫర్దర్. అండ్ థ్యాంక్ యూ. యాహ్! అండ్ ఇలాగే సెకండ్ ఇయర్లో కూడా నువ్వు టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, మన ఇద్దరు ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.